నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదిక కార్యాచరణ మొదలుపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన కార్యాలయంలోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలని వింటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. అలాగే సలహాలు సూచనలని స్వాగతిస్తూ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ QR కోడ్ ని ప్రొవైడ్ చేశారు. బాధ్యతలు చేపట్టాక తొలి 100 రోజులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖలు పాలనాపరమైన విధి విధానాలు, నిబంధనలు, పథకాలు వాటి అమలు తీరుతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేసుకున్న పవన్ ఈ విషయంలో ఉద్యోగులు, నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావాలని కోరడం పవన్ పరిణితికి అర్థం పడుతోంది. ముఖ్యంగా జనసేన నాయకులకు ఆయన ఇస్తున్న సలహాలు, సూచనలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేలా ఉన్నాయి. సభల్లో కానీ ఇతర మరే వేదికలపై కానీ పురుష పదజాలం వాడొద్దని పార్టీ నాయకులకు బలంగా సూచించారు. భావంలో తీవ్రత ఉండాలి కానీ మాటల్లో కాదని, ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల వినయపూర్వకంగా ఉండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే దిశగానే అడుగులు ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు పవన్. ఇలా చెప్పడమే కాదు, పవన్ ఆచరించి చూపించారు కూడా. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క వ్యంగ్య వ్యాఖ్యానం కానీ, కఠినమైన పదం కానీ ఆయన నోటి నుంచి రాలేదు. చాలా హుందాగా మాట్లాడుతున్నారు పవన్. మొత్తానికి బాధ్యతలు చేపట్టిన తక్షణమే శరవేగంగా ముందుకు కదులుతున్నారు. అధికారంలో ఉన్న ప్రతిరోజు అమూల్యమని గతంలో చెప్పిన తన అధికారంతో ప్రజలు ఎంతో మేలు చేయొచ్చనే అంశంపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన కార్యాచరణ చూస్తుంటే అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండాలని, అలాంటి వ్యక్తి అధికారంలో ఉంటే ఒక కొత్త మార్పు చూడొచ్చని చాలా మంది ఆశించారు. వారి ఆశలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్.